యెషయా 66:2లో మనం చూస్తే అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు మనం చూసి ఉన్న దేవుని హస్త కార్యములు, ఆయన హస్తములు ఎంత గొప్పవి, అవి మనల్ని ఎలా కాపాడుతూ ఉన్నాయి, ఎలా నడిపిస్తూ ఉన్నాయి, ఎలా రక్షిస్తూ ఉన్నాయి, ఎలా మనల్ని సృష్టించి ఉన్నాయి, ఇవన్నీ చూసి ఉన్నాం. సంగమా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ నా వల్లే కలిగినవి, నా చేతులతో నేను చేసినవి, చేస్తున్నవి, చేయబోయేవి. ఎవరైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని దాని ప్రకారం నడుస్తాడో వాని జీవితంలో నేను సమస్తము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను.